హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి పచ్చిశనగపప్పుతో కర్రీ చేస్తున్నానండి. బాగుంటుంది చాలా. ఈ పచ్చిశనగపప్పుతో కర్రీ ఎంతమంది చేసుకుంటారనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు నేను ఈ పచ్చిశనగపప్పుతోటి కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ పచ్చిశనగపప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను దాన్ని పెట్టేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, నేను కడిగి కుక్కర్లో వేసానండి. నీట్గా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, దాంట్లో కావాల్సిన ఐటమ్స్ టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇదిగో చూడండి, నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, పోపు దినుసులు అవి తిరగమాత వేసేటప్పుడు చూద్దామండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడికినాయేమో చూద్దాం. ఇదిగో చూడండి, పచ్చిశనగపప్పు అనేవి ఉడికినాయండి. ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు మనం వీటిని కర్రీ ఎలా చేయాలనేది చూద్దాం. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది వేడైంది. ఇప్పుడు మనం ఆనియన్స్, పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసేస్తున్నాను తిరగమాత గిన్నెలో. వీటితో పాటే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నవి వేసేయండి. ఇందులో వేగితేనే బాగుంటుంది. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయేదాకా ఉంచుదాము. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వీటిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఈ టమాటాలు వేసుకొని అంతా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లో ఉంచి మగ్గించాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, నేనైతే ఉప్పు వేసేస్తున్నాను. మీకు సరిపోయినంత మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఉప్పు నేను వేసేసాను. ఇప్పుడు ఇదంతా మనం కలిపి సిమ్లో ఉంచేసి నీట్గా మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని చూద్దాం. ఇదిగో చూడండి, టమాటాలు అనేవి మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. సరిపోయినంత కారం వేసుకోండి. మాకు కారంలోనే పసుపు కలిపి ఉంటుందండి, అందుకని నేను పసుపు చూపించట్లేదు. మీకు సరిపోయినంత కారం వేసుకోండి. కారం వేసుకొని ఇదంతా కలిపేసుకుందాం. కారం వేసి నీట్గా అంతా కలిపేసాం కదండి. దీంట్లో ఇప్పుడు పచ్చిశనగపప్పు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిశనగపప్పు ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. ఇదిగోండి, వేస్తున్నాను. నీట్గా అన్నీ వేసేసుకొని కలిపేద్దామండి. ఇదిగో చూడండి, నీట్గా అన్నీ వేసి కలుపుకున్నాం కదండి పచ్చిశనగపప్పు అన్నీ. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకుందాం. ఇదిగో చూడండి, 10 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు వచ్చేసి మనం ధనియాల పొడి మొన్న చూపించాను కదండి వీడియోలో, ధనియాలు, చిన్నులపై ఎలా పొడి చేసి పెట్టుకోవాలో ఆ పొడి కొంచెం వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందామండి అంతా నీట్గా. ఇదిగో చూడండి, మొత్తం అంతా నీట్గా కలిపేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసుకుందామండి. ఇదిగో చూడండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది ఉంచుకుందాం. అంతా కలిపేసుకొని 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది పచ్చిశనగపప్పుతోటి. మీలో ఎంతమంది పచ్చిశనగపప్పుతో కర్రీ ఎంతమంది చేసుకుంటారనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.